ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేటి దినం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్టయితే, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఆయన కలుగజేయును వాక్యమంటుంది. అవును, అవమానానికి ప్రతిగా ఆయన ఘనతనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, మరి దావీదును తన తండ్రి మర్చిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రవక్త వచ్చి నీకు ఇంకొక కుమారుడు ఉన్నాడా అనగానే ఆ సందర్భంలో మాత్రమే దావీదు తన తండ్రికి జ్ఞాపకం వచ్చాడు. అదే సందర్భంలో తన అన్నలు కూడా తన పైన చూపినటువంటి వైఖరి మనకు తెలిసిందే. అయితే తన కుటుంబం తనను లక్ష్య పెట్టినప్పటికీ దేవుడు మాత్రం తనను గుర్తించాడు. కాబట్టి దేవుడు పైరూపమును చూసేవాడు కాడు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీవు నీ జీవితంలో ఎటువంటి అవమానం గుండైనా వెళ్ళవచ్చు, వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. అయితే ఆ అవమానం అన్నిటికీ దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఘనతను నీకు అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేసేవాడే కానీ ఆయన కీడు అనేది చేసేవాడు కాదు. కాబట్టి ఇటు మాటలు బట్టి మరి దేవుడు స్తుతిస్తూ ప్రార్థన మనవులు ఏమైనా ఉన్నట్టయితే మరి కామెంట్ బాక్స్ ప్లే చేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాను. ఆమేన్.